ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. అంగారక గ్రహము మే 11వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు కూడా అంగారక గ్రహము మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. అంటే స్వక్షేత్రంలో సంవత్సరం తర్వాత మళ్ళీ మేషరాశిలోకి కుజుడి యొక్క ప్రవేశం జరుగుతుంది. అంటే మే 11వ తారీఖున 12:30 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 20వ తారీఖు రాత్రి 11:58 వరకు ఉంటుంది. సంవత్సరం తర్వాత మళ్ళీ మేషరాశిలోకి కుజుడి యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి తెలుసుకునే ముందు కుజుడి యొక్క కారకత్వాలు ఏమిటి అంటే సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన భాతృక కుజ అంటారు. అంటే భూ సంబంధ వ్యవహారాలు, కోర్టులు, రియల్ ఎస్టేటు, అన్నదమ్ముల మధ్యలో సమస్యలు, శారీరక బాధలు, కెమికల్ కంపెనీలు, మిషనరీ, మార్కెటింగు, భూమి, ఇళ్ల నిర్మాణము, న్యాయస్థానము, న్యాయవాదులు, జడ్జీలు, రక్షక భటులు, అలానే సైన్యము, మేనేజ్మెంటు, భూములు, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, మేస్త్రీలు, యంత్ర సంబంధమైన మిషన్లు, మెకానికల్ ఇంజనీర్సు, అలానే ఆరోగ్యపరంగా ఉండే ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, అగ్ని భయాలు అనేవి కూడా కుజుడి యొక్క కారకత్వాల్లో భాగం. అంటే కుజుడు ఏ విధంగా ఉండబోతున్నాడు ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. మరి స్వక్షేత్రంలో మేషరాశిలో సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ కుజుడు మేషరాశిలోకి అశ్విని నక్షత్రం 1వ పాదంలో ప్రవేశం జరుగుతుంటుంది. ఏ విధంగా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? సహజంగా గోచారరీత్యా ఏమిటంటే తనున్న రాశి దగ్గర నుంచి 3, 6, 11 స్థానాల్లో కుజుడు మంచి చేస్తాడు, సుఫలితాన్ని ఇస్తాడు. మిగతావి మిశ్రమైన ఫలితాలు, మిగతావి చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అయితే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అంగారకుడి యొక్క ఫలితం ఏ విధంగా ఉందో ఒక్కసారి తెలుసుకుందాం. సింహరాశి వారికి అంగారకుడి యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇక్కడ చతుర్థాధిపతి అయ్యాడు. అలానే భాగ్యాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? భాగ్యస్థానంలో ఉండటం వల్ల అన్న వస్త్రాలకి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు, అంటే సకాలంలో భోజనం చేయలేకపోవటం, అంటే భోజనం లేదని కాదు ఇక్కడ, అంటే ఏదో ప్రయాణాలు, ఏదో మర్చిపోవటము, సకాలంలో భోజనం చేయలేకపోవడం, గ్యాస్ ట్రబుల్స్ సంబంధించిన బాగా పెరగటం ఒకటి. అలానే ఆరోగ్యపరంగా కొద్ది జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, అలానే అలాంటి వ్యాధులు రాకుండా కూడా చూసుకోవాలి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టడం, అలా బంధుమిత్రులతోటి, భార్యా పిల్లలతో విరోధ భావాలు రాకుండా చూసుకోవాలి. ఎంత డబ్బులు వచ్చినా కూడా కొంత చేతికి అందకుండా ఉండటం, పనులలో కొంత ఆలస్యం జరగటం, దగ్గరకు వచ్చినట్టు వచ్చి పనులు వెనక్కి వెళ్ళిపోవటం, పాత బాకీలు తీర్చలేకపోవటం, రుణ బాధలు బాగా ఎక్కువగా ఉండటం, వాహన ప్రమాదాలు, ఎవరితో మనం మంచి చెప్పినా కూడా వాళ్ళకి మీ వైపు చెడ్డగా ఆలోచన చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే మనం ఎంత మంచి చెప్పాలన్నా, ఒక పాజిటివ్ చెప్పాలన్నా, వాళ్ళకి ఎంత హెల్ప్ చేసినా కూడా ఆ హెల్ప్ అనేది హెల్ప్ చేసినా కూడా వాళ్ళు అనవసరంగా మీ మీద బ్లేమ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మీ ద్వారా బాగుపడే వాళ్ళే బాగుంటారు కానీ మీరు బాగుపడలేకపోతారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే మీకు శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు అనేది కొంత లభించదు. కొద్ది జాగ్రత్త వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. అధిక ప్రయాణాల వల్ల కూడా కొంత ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడొద్దండి, చాలా జాగ్రత్త వ్యవహరించండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలానే రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తులకు బాగుంటుంది. పొలాలు, ఇళ్ళు కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అన్ని విషయాల్లో కూడా కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రతి పనిలో కూడా కొంత జాగ్రత్త వ్యవహరించి ముందుకెళ్తే సరిపోతుంది. అయితే లాభాల బాటలోనే ఉంటారు. ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు, కానీ విరోధ భావాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. బాకీల విషయంలో వచ్చేటప్పటికల్లా డబ్బులు ఉంటాయి, బాకీలు తీర్చలేరు. అంటే ఏదో రకంగా ఒక డబ్బు అనేది ఖర్చు అవుతుంది. అంటే ఇన్కమ్ గ్రోత్ అవుతుంది. ఆ ఇన్కమ్ గ్రోత్ అయినా ఏదో విషయంలో డబ్బులు ఖర్చు అవుతుంటాయి. ఆ విషయాలు కొంత బాకీలని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. బాకీలు తీర్చుకొని ముందుకెళ్తే
మనకు మంచి జరుగుతుంది. కొన్ని నేను పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరుగుతుంది. కుజగ్రహం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి మంచి, కొన్ని రాసుల వాళ్ళకి చెడు జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. జన్మ జాతకం వేరు, గోచారం వేరు. జన్మ జాతకంలో ఏమిటనంటే చాలామంది కుజదోషం అని భయపడుతూ ఉంటుంటారు. మనకి యాక్చువల్గా ఏమిటనంటే ఏదైతే కుజదోషం గురించి బాధపడుతున్న వ్యక్తులకి 13 నక్షత్రాల వాళ్ళ కుజదోషం వర్తించదు. కొన్ని లగ్నాల వాళ్ళకి, కొన్ని రాసుల వాళ్ళకి కూడా కుజదోషం అనేది వర్తించదు. అసలు ఏ నక్షత్రాల వాళ్ళకి వర్తించదు, ఏ లగ్నాల వాళ్ళకి, ఏ రాసుల వాళ్ళకి వర్తించదు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో. అయితే అది జన్మజాతకం చూసినప్పుడు వాళ్ళకి ఏ నక్షత్రం అవుతుందో మనం చూసుకొని దాన్ని చెప్పొచ్చు. 13 నక్షత్రాల వాళ్ళకి ఇప్పుడు అశ్విని, మృగశిర, పునర్సు ఇలాంటి నక్షత్రాల వాళ్ళకి, రేవతి కానీ, అనురాధ కానీ, ఇలాంటి కొన్ని 13 నక్షత్రాల వాళ్ళకి, కొన్ని రాసుల వాళ్ళకి కానీ, కొన్ని లగ్నాల వాళ్ళకి కానీ కుజదోషం అనేది వర్తించదు. అలానే కుజుడు గురువుతో కలిసిన, గురువు యొక్క దృష్టి కుజుడి మీద ఉన్నా కూడా మనకి కుజదోషం అనేది వర్తించదు. కాబట్టి ఇది గమనించాలి. ఇది జన్మ జాతకం. అయితే మనం ప్రస్తుతం చెప్తున్నది ఏంటంటే గోచారం. గోచార పరంగా తమ రాశి నుంచి 3, 6, 11 స్థానాల్లో కుజుడు ఉంటే మంచివాడు. మిగతా రాశుల్లో మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు, చెడ్డ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అలా భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. మరి కుజుడు మనకి గోచారరీత్యా అనుకూలంగా లేకపోతే, కుజుడు యొక్క ప్రభావం అనేది మన జాతకం మీద ఉంటే ఏం చేయాలి, అసలు ఎలాంటి పరిహారాలు చేయాలి? టోటల్గా జన్మ జాతకమైన, గోచారమైనా కూడా బోత్. కుజుడికి అధిదేవతల ప్రత్యదేవతలు ఉంటారు. అంటే అంతరిక్ష దేవత అయిన భగడాముఖి యొక్క ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య స్వామిని యొక్క ఆరాధన చేయటం, తత్పురుషాయుధే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అంగారకాయుధే శక్తి హస్తాయుధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే అంగారక గాయత్రి మంత్రాన్ని కానీ, సుబ్రహ్మణ్య స్వామి యొక్క గాయత్రి మంత్రాన్ని కానీ చదవటం ఒకటి. అలానే అంగారకుడికి అధిదేవత ప్రత్యదేవతలు ఉంటారు, పృథ్వీ. అలానే క్షేత్రపాలకుడిని కూడా ఆరాధన చేయడం, పృథ్వీ దేవతను, అలానే క్షేత్రపాలకుని ఆరాధన చేయాలి. అలానే అధిష్టాన దేవతను సుబ్రహ్మణ్య స్వామిని, అంతరిక్ష దేవత అయిన భగడాముఖి దేవిని కూడా ఆరాధన చేయడం చాలా మంచిది. అంటే జాతక చక్రంలో కుజుడు నీచబడినా, కుజదోషం ఉన్నా, అలానే కుజుడు అనుకూలంగా లేకపోయినా కూడా మనం దాని యొక్క పరిహారాన్ని చేసుకొని ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కుజరాహువులు కలిసినా లేదా శని రాహువులు కలిసినా ఉన్నవారు కూడా కొన్ని మంచి విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేసి అసలు జాతకంలో ఏంది, కుజుడు నీచపడ్డాడా, శత్రుక్షేత్రంలో ఉన్నారా, అలానే కుజుడు యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది, అంటే కుజరాహుల యొక్క కలయిక, కుజకేతుల యొక్క కలయిక, కొన్ని కలయికలు ఉంటాయి. కొన్ని కలయికలు మంచివి, కొన్ని కలయికలు చెడ్డగా ఉంటాయి. కాబట్టి జాతకపరంగా భగడాముఖి దేవిని ఆరాధన చేయటం చాలా మంచిది. అలానే మంగళవారం రోజున ఉపవాసం ఉండటం మంచిది. అలానే 2 జంట సర్పాలను దానం చేయటం కూడా చాలా మంచిది. ఈ పరిహారాలు చేసుకుంటే అంగారకుడి యొక్క దోషం పోతుంది. అలానే అంగారక పాశుపతాస రుద్రాభిషేకం కూడా ఉంటుంది. అది కూడా చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. అలానే అంగారకుడు మనకి నవగ్రహాల్లో అంగారకుడు ఉంటారు. అంగారకుడికి కూడా ఖచ్చితంగా పంచామృతంతో, పండ్ల రసంతో, చెరుకు రసంతో అభిషేకం చేయటం, అలానే కందులు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు, ఎర్రని ధాన్యం, ఎర్రని కందిపప్పు దానం చేయటం చాలా మంచిది. దానివల్ల కూడా కుజదోషం అనేది తొలగిపోతుంది. కానీ చాలామంది కూడా ఈ మధ్యన కుజదోషం అంటారు. వాళ్ళ జన్మ గోచారీత్యా కాకుండా బర్త్ చార్ట్ ప్రకారంగా 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే దాన్ని కుజదోషం అంటారు. కానీ 13 నక్షత్రాల కుజదోషం వర్తించదు. కొన్ని రాసుల వాళ్ళకి, కొన్ని లగ్నాల వాళ్ళకి కూడా కుజదోషం వర్తించదు. అది గమనించాలి. అది జన్మజాతకాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. అయితే నేను కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, పుత్రగణపతి వ్రతము, బృహత్ పరిహార సింధు, నవగ్రహాలకి దోష పరిహారానికి దశమహావిద్యల యొక్క స్తోత్ర పారణాలు, ప్రిడిక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, పుత్రగణపతి వ్రతము, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. అలానే సర్వదేవతా గోత్రపులు పార్ట్ 1, పార్ట్ 2. అయితే రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళకి దగ్గర ఇవన్నీ కూడా పుస్తకాలు దొరుకుతాయి. వాళ్ళే ఇవన్నీ కూడా పబ్లికేషన్ చేసింది. లేకపోతే నా దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ కూడా దొరుకుతాయి.
అయితే మా వెబ్సైటు www.nayakanti.com, www.nayakanti.in చూడండి. ఎందుకంటే జాతకాన్ని వాస్తవంగా ఏందంటే, ఏ జాతకాన్ని మీరు చెప్పించుకునేటప్పుడైనా కూడా కొన్ని విషయాలు మీరు గ్రహించాలి. అంటే ఉన్న వాస్తవాన్ని వివరించడం అనేది చాలా ఇంపార్టెంట్. జాతకం ఏదో చెప్పించుకున్నామంటే చెప్పించుకున్నామనేది కాదు. ఒక వివాహానికి ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం చూడాలంటే ఖచ్చితంగా రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశలు అంతర్దశలను చాలా ఇంపార్టెంట్. సంతానం కలగట్లేదా అనంటే రాశిచక్రము, సప్తమాంశచక్రము, భావచక్రము, దశలు అంతర్దశలు. వృత్తిపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయా? రాశిచక్రము, దశమాంశము, భావచక్రము, దశలు అంతర్దశలు. అంటే ప్రతిదానికి కూడా డివిజనబుల్ చార్ట్స్ అనేవి ఉంటాయి. ఆ డివిజనబుల్ చార్ట్స్ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి ఉచ్చ నీచ స్థానాలు, ద్వాదశ భావాధిపతులు, రాస్యాధిపతులు, ఆ గడిలో ఏదైతే గ్రహం ఉంటుందో దాన్ని మూడింటిని కూడా అనాలిసిస్ చేయాలి. సహజంగా ఏంటంటే భావాధిపతులు అంటే ఏంటంటే మీకు పరిభాషలో చెప్పాలంటే ఇంటి ఓనర్ అని అర్థం. రాస్యాధిపతి అని అంటే ఏమిటంటే బిల్డరు అని అర్థం. ఆ గ్రహం ఏదైతే దానిలో ఆ గ్రహం ఉందో ఆయన రెంట్కు ఉన్నట్టు అర్థం. అంటే ఇవన్నీ కూడా ద్వాదశ భావాధిపతులు. అంటే తను భావానికి రవి అని, ద్వితీయ భావానికి గురువు అని, తృతీయ భావానికి సోదరుడని, చతుర్థ భావానికి చంద్రుడని, పంచమ భావానికి గురువు అని, సోదర భావానికి కుజుడని, సప్తమ భావానికి శుక్రుడని, ఇలా ద్వాదశ భావాలు ఉంటాయి. ద్వాదశ భావాలు ఉచ్చ నీచలు. ఉదాహరణకి డిగ్రీల్లో కూడా క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ నీచ ఉంటాడు, ఎక్కడ పరమ నీచ ఉంటాడు. మకర రాశి గురువు సహజంగా ఏంటంటే నీచ 5 డిగ్రీల వరకు నీచ, తర్వాత పరమనీచ. ఇలాగా ఏదైతే కుజుడు ఎక్కడ ఉచ్చ స్థానంలో ఉంటాడు, ఎక్కడ నీచ స్థానం, దాని యొక్క స్వక్షేత్రం ఏంటి అనేవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఎక్కడ మనకి నీచం ఉంటాడు, ఎక్కడ ఉచ్చలో ఉంటాడు. సహజంగా మకరం అనేది మకరము, కర్కాటక రాశులు తీసుకుంటే నీచ ఉచ్చ స్థానాలు కుజుడికి. అలానే మేష వృశ్చిక స్థానాలు కుజుడికి స్వక్షేత్రాలు. ఇలాంటివన్నీ కూడా గమనించాలి, ఎన్ని డిగ్రీల్లో ఎంతవరకు ఉంటుందని. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడో ఏదో విషయాన్ని ఆలోచన చేసి నిజాన్ని తెలుసుకుంటేనే మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు నిజాన్ని తెలుసుకోవడానికి మాత్రమే ఫోన్ చేయండి. ఎప్పుడు కూడా నిజంగా నెగిటివ్ తెలుసుకుంటేనే, నిజంగా భగవంతుడు సాక్షిగా నెగిటివ్ తెలుసుకుంటేనే పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. కేవలం గురువుగారండి మేమొక్కళ్ళమే కాదు, ఎవరినైనా సరే మీరు ఆస్ట్రాలజీ అప్రోచ్ అయ్యేటప్పుడు గురువుగారు నిజాన్ని చెప్పండి, ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో ఆ నెగిటివ్ చెప్పండి, మేము పాజిటివ్ చేసుకుంటాం, దాని పరిహారాలు చెప్పండి. ఎందుకంటే జీవితం అనేది ఎక్కువగా లేదు. 55 ఏళ్ళు 60 ఏళ్ళు రాగానే బోనస్ మార్కులతోనే మనిషి బతుకుతూ ఉంటాడు. తొందరగా పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కానీ, చదువులు కానీ అన్నీ కూడా టోటల్గా కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. చేసుకుంటేనే మన లైఫ్ అనేది మనం లీడ్ చేయగలుగుతాం. ఉన్న నిజాన్ని నేను చెబుతున్నాను. ఎందుకంటే నిజం తెలుసుకోవటం అనేది చాలా మీరు ఇంపార్టెంట్. నా ధర్మం కూడా నిజాన్ని చెప్పటమే. కాబట్టి ఎవరైనా సరే నాయకంటి మల్లికార్జున శర్మ గారిని అప్రోచ్ అయ్యేవాళ్ళు నిజం తెలుసుకోండి. నా ద్వారా బాగుపడితే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఏదైనా సరే బాగుపడటం మనిషి కావాలి. ఖచ్చితంగా మీరు నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం ఎలాగా ఆలోచన చేయండి. టైం అనేది మనిషికి లేదు. టైంను వాల్యూ చూసుకోండి. బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెంచుకోండి. డెవలప్మెంట్ అనేది కాండి. మీ అందరికీ కూడా మంచి జరగని ఆశిస్తూ, శ్రీ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.